హాయ్ అండి. నాకు మీ దగ్గర నుంచి కొన్ని పేరెంటల్ టిప్స్ కావాలన్నమాట. అందుకే వచ్చాను వీడియో ముందు. ఈరోజు ఈవినింగ్ నుంచి నాకు మా శ్రీనికాకి ఒక చిన్న మినీ ఫైట్ అయితే జరుగుతూ ఉందండి. నిన్ననే తిను బర్త్డే అయితే అయిపోయిందనమాట. సో కావాల్సిందంతా వాళ్ళ డాడీ కానీ నేను కానీ కొన్ని పెట్టేసాం, అయిపోయింది. ఈరోజు ఏమంటే మళ్ళీ ఏం అడిగావు నువ్వు? ఏం స్టిక్కర్స్? జర్నలింగ్ స్టిక్కర్స్. వాట్ ఈస్ దట్? జర్నలింగ్ స్టిక్కర్స్. చూడండి, అది చెప్పడానికి కూడా రాలా. అంటే అది ఏమిటని నాకు తెలియదు అనమాట. జర్నలింగ్ స్టిక్కర్స్. కీప్ క్వైట్. జర్నలింగ్ స్టిక్కర్స్ అంటండి. అది కాస్ట్ ఎంత శ్రీనిక? 200. 20 షీట్స్. సారీ, 20 షీట్స్ 200. నీ దగ్గర ఉందా ఆ షీట్ ఏమన్నా ఇప్పుడు? అవేవో జర్నలింగ్ స్టిక్కర్స్ అంటండి. 200 రూపీస్ అంట. ఈవినింగ్ నుంచి నాకు బుక్ చేసి మమ్మీ, నాకు బుక్ చేసి మమ్మీ అంటుంది. వాళ్ళ డాడీని అడిగింది ఆల్రెడీ. వాళ్ళ డాడీ అయితే అయిపోయింది, నీకు కొని పెట్టాల్సిందంతా కొని పెట్టేశాము, ఇంకా కాదు అనేసారనమాట. బట్ ఆ అమ్మాయి అయితే ఈవినింగ్ నుంచి నా పేషెంట్స్ ని ఎలా టెస్ట్ చేసిందంటే బాబోయ్, ఒక పక్క నేను కొట్టలేను. అదేమో అండి, నాకు వీళ్ళు పుట్టినప్పటి నుంచి వీళ్ళని కొట్టే అలవాటు నాకు లేదనమాట. దానివల్ల మా మమ్మీ నన్ను తిడుతుంది. మా ఇంట్లో అందరూ నన్ను తిట్టేవాళ్ళే, నువ్వు ఎందుకు పిల్లల్ని కొట్టవు, నువ్వు కొడితే గానీ వాళ్ళ మాట వినరు అంటారు. బట్ ఏం చేద్దామండి, నాకు అలవాటు లేదు. కొడతాను రేర్గా, బట్ ఏమో నేను కొట్టినా వాళ్ళు నాకు భయపడరు అనమాట. వాళ్ళ డాడీకి బాగా భయపడతారు. అందుకే అన్ని వాళ్ళ డాడీ దగ్గరే చెప్పిస్తాను. తను అలా బయటకు వెళ్ళిందే ఇంకా నా ఫ్రస్ట్రేషన్ ని ఎలా చూస్తా ఉందంటే, ఎందుకంటే వీళ్ళు మాట వినరు. నేనైతే చిన్నప్పుడు మా మమ్మీ చెప్పే మాట బాగా వింటాను తెలుసా. నో అంటే నో అంతే, ఎస్ అంటే ఎస్ అంతే. వీళ్ళు ఎంత కైండ్ గా చెప్పినా, ఎంత జెంటిల్ గా చెప్పినా, ఈ అమ్మాయి ఏమంటే అస్తమానము నాకు 5 స్టార్ కావాలి, డైరీ మిల్క్ కావాలి, కూల్ డ్రింక్స్ కావాలి, ఇది అన్నమాట ఈ అమ్మాయి బాధ. రోజుకి 10 చాక్లెట్లు తిన్నా నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. సీరియస్లీ, ఇది నేను వీడియో కోసం చేయట్లేదండి, నా మనసులో మాట అనమాట ఇది. ఈ ఇద్దరు అమ్మాయిలతో నేను పడుతున్నాను చూడండి. నాకు ఎవరన్నా మా పేరెంట్స్ ఎవరన్నా నాకు కానీ హెల్ప్ చేస్తే ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకొని ఒక ట్రిప్ అయితే సోలో ట్రిప్ వెళ్ళిపోవాలండి. అంత ఫ్రస్ట్రేషన్ అనమాట. సరే, హ్యాపీగా కాసేపు ఒక 1 అవర్ జిమ్ లో పోయి స్పెండ్ చేద్దామంటే ఆ జిమ్ కూడా ఈ అమ్మాయి వస్తుంది. నేను వచ్చే తీరుతాను, నన్ను పోనీదు. నా షూస్ తీసి పెట్టుకునేస్తుంది, నా బ్యాగ్ తీసి పెట్టుకునేస్తుంది. మరి నేను ఎప్పుడండి రిలాక్స్ అయ్యేది? వీళ్ళిద్దరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు. సో ఈ ఇద్దరు పిల్ల రాక్షసుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరైతే కొంచెం టిప్స్ అయితే నాకు కమెంట్ లో చెప్పండి ప్లీజ్. సరే, చూడు, అది నోటికి కూడా రాలే. ఆ జర్నలింగ్ స్టిక్కర్స్ అండి. ఎక్కడది? అమెజాన్ లో ఉందంట. ఇప్పుడు నేను దాన్ని బుక్ చేసి నేను స్వీట్ మమ్మీ, లేదంటే అన్నం తిందురా అంటే నేను రానుపో, పడుకుందుపురా అంటే నేను పడుకోను, హోంవర్క్ చెయ్యంటే నేను చేయను. సీరియస్లీ అండి, నా బాధ ఓన్లీ మమ్మీస్ కి అర్థమవుతుంది అనమాట, ఇంకెవరికి అర్థం కాదు. అది ఈ పిల్లలు. ఇది ఒక రాక్షసి, ఎప్పుడు చాక్లెట్స్ దెయ్యం. ఇది 24 గంటలు 2 డైరీ మిల్క్ ప్యాకెట్ నైట్ 2 డైరీ మిల్క్ ప్యాకెట్స్ నైట్ తెచ్చిచ్చారనమాట వాళ్ళ డాడీ. ఇప్పుడు నాట్ ఈవెన్ 24 hours ఆల్ ఫినిష్. అదే బైట్స్ వస్తాయి కదా, ఒక ప్యాకెట్ లో 20 చాక్లెట్స్ ఉంటాయేమో, అలాంటివి 2 ఖాళీ చేసేసింది. ఈ అమ్మాయి పెద్దగా తినదండి, ఏమి తినదు. మనంగా తినిపెట్టాలి ఇంకా కూడా. బట్ 24 గంటలు నాకు స్టేషనరీ ఐటమ్స్ కావాలి, స్టిక్కర్స్ కావాలి, ఇది అది అనేసి. ఏమ్మా నెక్స్ట్ ఏం కావాలి? ఏదో బ్రష్ పెన్స్ అంట. వీళ్ళకి తెలిసినవన్నీ నిజంగా నాకు ఏవి తెలియవండి. అసలు ఈ పిల్లలు ఎందుకో ఎంత జెంటిల్ గా చెప్పినా, ఎంత బుజ్జగిస్తా చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా మాటే వినట్లేదండి. వీటికి ఏమైనా టిప్స్ ఉంటే నాకైతే షేర్ చేయండి ప్లీజ్. ఆ జర్నలింగ్ స్టిక్కర్స్ ఏంటో ఈ అమ్మాయిని మీకు చూపెట్టమంటాను. చూడండి, ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకునిందంట. చూపెట్టమ్మా మహారాణి. వెయిట్, అవి
నా నోటికే రాలేదు. జర్నలింగ్ స్టిక్కర్ జర్నలింగ్ స్టిక్కర్స్ అంట ఇవి. అది ఎందుకు 400 రూపీస్ అంటండి దాని కాస్ట్. కాదు ఆ. 200 200 అంట 20 ఊరికే. షీట్స్ ఇంత పెద్దవి. ఎందుకు ఇలా ఇలా బుక్స్ లో అతికించుకోవడం. ఇది కూడా ఒక ఆట అయిపోయింది వీళ్ళకి. మనీ ఇచ్చి చూసారా నా చాక్లెట్ వచ్చింది చాక్లెట్ మహారాణి. డైరీ మిల్క్ అయిపోయిందా బేబీ? సో నౌ చాక్లెట్స్. అదే చాక్లెట్స్ అలా పనిచేస్తుంది మాట స్టిక్కర్స్ ఇన్నీకుండా. లేదు కాబట్టి ఓన్లీ కలర్ పేపర్స్ తో యూజ్ చేసా. కలర్ పేపర్స్ తో చేసావా? మరి ఇలానే చేసుకోవచ్చు కదా. నాకు బ్రష్ పెన్సిల్ లేవా? ఎన్ని బ్రష్ పెన్స్ లేవు. అది డార్క్ కలర్స్ లేదు, పేస్టల్ కలర్స్. వీళ్ళతో ఇలా వాదిస్తూ ఉంటే ఈ నైట్ అంతా నేను వాదిస్తూనే ఉంటానండి. ఒకటి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి, లేదా నేను కాంప్రమైజ్ అవ్వాలి. మేము ఇద్దరు అవ్వమన్నమాట. ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటాము. మీ పిల్లలు ఇంతేనా? మీరైతే కమెంట్ లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్. మా మమ్మీ నాకు Bye bye. బ్రష్ పెన్స్ స్టిక్కర్స్ కొనిచ్చింది. నేనేం తీసి ఇవ్వనండి. ఆల్రెడీ చాలా తీసి ఇచ్చేసాను బర్త్డేకి. కొన్ని డేస్ పోయాకే తీసిస్తాను అనమాట. దెన్ ఓన్లీ దే విల్ నో ద వాల్యూ ఆఫ్ మనీ. ఏమంటారు? బాయ్. No.